యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతున్నాం. నూతన హృదయము మీకు కలుగు చేసేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈ విషయంలో 3 విషయాలు ప్రభు మాట్లాడుతూ, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావం కలుగు చేస్తాను. గమనించండి, ఈ వాక్యములు చాలాసార్లు విని ఉంటారు. పరిశుద్ధమైన దేవుని వాక్యములో ఒక్కొక్క క్రొత్తదనాన్ని ప్రభు మనకి ఆయన కలుగు చేస్తారు. ఈ పూట వాక్యములో నూతన స్వభావం మీకు కలుగు చేస్తారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రభుని నమ్మి బాప్టిసం పొంది రక్షణ మార్గములో నడుస్తున్నటువంటి వారు అనేక మంది ఉంటారు. ఈ పరిస్థితుల మధ్యలో దేవుని వాక్యము సెలవిస్తున్న మాటల ప్రకారముగా జీవము కలిగిన దేవుని వాక్యం ఇక్కడ తెలియచేస్తున్న మాటల్లో మనం గమనించినట్లయితే, ప్రియమైన సహోదరులారా, లేఖనాలు తెలియచేస్తున్న మాటల్లో ప్రతి ఒక్కరూ కూడా నూతన స్వభావం కావాలి. స్వభావాలు మారక ఎంత ప్రార్థన చేసినా దేవుడు కార్యాలు చూడలేరు. స్వభావాలు మారాలి. హబక్కూకు గ్రంథములో 3వ అధ్యాయం 2వ వచనములో, యెహోవాను గురించి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరిగించుచూ ఉండగా నీ కార్యములు నూతనపరిచి, సంవత్సరములు జరిగించుచూ ఉండగా దానిని తెలియజేయుము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇక్కడ మనం గమనించినట్లయితే, నూతన పరిచేటువంటి దేవుడు, నూతనమైన కార్యాలు జరిగించువాడు. ఆయన కోపిస్తూనే ఆయన వాత్సల్యతను చూపించగలిగిన సర్వోన్నతుడైన దేవుడు. ఈరోజు మనము దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా స్వభావాలు మారాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. మరి వయస్సు మీద పడుతున్న వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నూతన స్వభావాలలో ఉన్నారా? ఎందుకంటే పేతురు 2వ పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములైన అధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. అయితే దురాశ అనుసరించటం వలన లోకమందు భ్రష్టులైపోయి ఉన్నారు. అందువలన ఈ వాగ్దానము అమూల్యమైనదిగాను మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పోలిన వారైనట్లు వాటిని అనుగ్రహించను అని రాయబడు. ఈ మాటల్లో మనం గమనిస్తే, దేవుడు మహిమ కలిగిన గొప్ప దేవుడు. ఆయన గుణాతిశయమును ప్రచురింప చేస్తూ ఎన్నో వాగ్దానాలు ప్రభు అనుగ్రహించారు. అయితే కొందరు దురాశ అనేటువంటి
లోకమందు భ్రష్టత్వం అనేటువంటి ప్రాచీన స్వభావం. ఈరోజు మనం గమనించాలి, నూతన స్వభావం రాకపోతే దేవుడు వాగ్దానాలు వారి జీవితాల్లో నెరవేర్పు జరగవు. దేవుడు వాగ్దానాలు కావాలంటే నూతన స్వభావాలు రావాలి. వీళ్ళల్లో లోక సంబంధమైనటువంటి దురాశ, భ్రష్టత్వము వలన నూతన స్వభావములో ఉన్న వాగ్దాన ఆశీర్వాదాలు పొందుకోలేరని ఇక్కడ పేతురు రాసిన మాటలు చూస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 16వ వచనములో, ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల యొక్క స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతతి యొక్క స్వభావమును ధరించుకొని ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే 2 స్వభావాలు ఉంటాయి. దేవదూత స్వభావాలు, అబ్రహాము యొక్క సంతతి గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మనము గమనించాలి, లోకములో ఉన్న స్వభావాలు ఉంటాయి. దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయములు స్వభావాలు ఉంటాయి. మరి ఏ స్వభావాలు నీలో ఉన్నాయో, కొంతమందిని మనం చూస్తే ఆ స్వభావాలు మారు, ఆ క్రియలు మారు, ఆ తలంపులు మారు. మరి దేవుడు చేసే కార్యాలు ఎలా చూస్తారు? అందుకనే దైవజనుడు పౌలు కూడా ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 22వ వచనంలో చదువుతున్నారు. కావున మునుపటి ప్రవర్తన, ఈయన ప్రవర్తన ఎలా ఉన్నది అనేది మనం చూస్తే, మునుపటి ప్రవర్తన విషయంలో మోసకారినై దురాశ వలన చెడిపోయిన ప్రాచీన స్వభావమందు ఇదిగో నానా విధమైన దేవుణ్ణి తెలియక ముందు స్వభావాలు ఉన్నాయి. దురాశ కలిగిన స్వభావాలు, చెడిపోయిన స్వభావాలు, ప్రాచీన స్వభావాలు. అయితే ఇక్కడ అంటాడు 23లో మనం చూస్తే, మీ చిత్తవృద్ధి యందు నూతన పరచబడిన వారైతే నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనండి. ఏం కలిగి ఉండాలంట? ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నాను. మునుపటికి నేను మోసకారిని. ఇంకా చెప్తాడు ఇంకో చోట, హింసకుడును దోషకుడును హానికరుడై ఉన్నానని చెప్తాడు. ఇప్పుడైతే నేను ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావాన్ని నేను ధరించుకొని ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్వభావమును బట్టే దేవుడు నీ పక్షముగా కార్యం చేస్తాడు. అందుకని ఈరోజు మూలవాక్యములో నూతన స్వభావము కలిగి ఉండండి. యేసు ప్రభువారిని గురించి కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి మాటల్లో 48లో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణుడై ఉండండి. పరిపూర్ణుడంటే మనం గమనించాలి, చెడ్డవారి మీద మంచివారి మీద అదే వాన కురియును, సూర్యుడు ఉదయించునని చెబుతూ అక్కడ చెబుతారు, నీ శత్రువులను ప్రేమించి నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. కొందరు వారితో కలిసి ఉండి, సంతోషంగా ఉండి, సమాధానంగా ఉండే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. కానీ నూతన స్వభావం ఏంటంటే నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్తూ చివరి మాటల్లో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులై ఉండండి అని చెప్తున్నాడు. ఈరోజు ఆత్మ సంబంధమైన జీవితంలో నూతన స్వభావం కావాలి. ఎవరిలో నూతన స్వభావం ఉంటుందో పాతవి గతించును, సమస్తము నూతనగా చేస్తాడు. క్రొత్తవి, ఆశీర్వాదము, దీవెనలు, ఇలా చెప్పుకుంటూ వెళితే ఆత్మ చెబుతున్న సంగతులు ఎన్నో. దేవుడు చెబుతున్న మాటల్లో ఈరోజు నీకున్న స్వభావాలు మారినయా? అవే చెడిపోయిన ప్రాచీన స్వభావం. ఆ మాటల్లో, ఆ ఆలోచనలో, ఆ నడవడిలో,
ఆ పనుల్లో, ఆ పరిస్థితుల్లో మార్పు రాకోకుండా నేను కూడా భక్తి చేస్తున్నానని తిరగటం వలన స్వభావాలు మారు. వాక్యమును బట్టి ఉదయము నీ హృదయములో ఉన్న స్వభావాన్ని మార్చుకో. అప్పుడు నీలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని దేవుడు నూతన వాగ్దానాలు చేస్తాడు. దేవుడు అన్ని విషయాల్లో నీ స్వభావాలు మారి ఆయన కృపలో మీరు ఆశీర్వాదానికి పాత్రులుగా, అర్హులుగా దీవించబడుదురుగా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, ఇదిగోనైనా ప్రాచీన స్వభావాలు ఉన్నాయి, చెడిపోయిన స్వభావాలు ఉన్నాయి, లోక సంబంధమైన స్వభావాలు ఉన్నాయి. అది కాదు, కానీ నూతన స్వభావమును ధరించుకున్న వారే వాక్యమును బట్టి ప్రాణాత్మ శరీరములు సజీవ యాగముగా మీకు అర్పించుకొని వారు చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనలన్నీ ఈ ఉదయం ఆలకించి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కార్యాలన్నీ వారి స్వభావముల ద్వారా అక్కడ ఇమిడిబడి ఉన్నాయని ప్రతి ఒక్కరూ గమనించి సహాయం చేసి మహిమపరుచుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.